గురూజీ నా మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు డిప్రెషన్ వచ్చింది, ఒకరోజు కదలలేకపోయాను, అందుకని ఇవాళ నా అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఓకే, ఎన్ని సీలు మైనస్ అంటే ఈ 4-5 రోజుల్లోని నేను చెప్పలేను. నాకు ఎన్ని సీలో మీకు కూడా అన్నే సీలు తగ్గుంటది. అసలు ఏం జరుగుతుంది గురించి, ఏం అవుతుంది చెప్పండి. కనీసం అవకాడోస్ ఇలాంటివన్నీ పెరగాలి కదా. అవకాడో తిన్నాం, అవకాడో తిన్న మనిషి కాన్ తిన్నాం, బనానాస్ ఐడోహో పొటాటోస్ ఉన్నాయి. రోజు మా ఇంట్లో బంగాళదుంప కూర, ఎందుకంటే ఐడోహో పొటాటోస్ ఎక్కడి నుంచి రావు, మా అమెరికా నుంచి వస్తాయి కాబట్టి. మీ ఇంట్లో ఏం కూర అంటే బంగాళదుంప వేపుడు, బంగాళదుంప చారు, బంగాళదుంప పులుసు, బంగాళదుంప చారు. ట్రంప్ మావ దెబ్బకి మార్కెట్ ఓన్లీ అమెరికా మార్కెట్స్ కాదు, ప్రపంచ మార్కెట్లన్నీ అతలాకుతలం అయిపోయాయి. జిమ్కి వచ్చినా కూడా నా మనసు నుంచి అది బయటికి వెళ్ళట్లేదు. ఇక్కడ మీకు తెలుసు కదా, ఆయన ఓన్లీ సైకాలజిస్ట్ కాదు, చాలా జ్ఞాని. నేను అజ్ఞాని, ఆయన జ్ఞాని. గురూజీ నా మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు డిప్రెషన్ వచ్చింది, ఒకరోజు కదలలేకపోయాను, అందుకని ఇవాళ నా అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఓకే, ఎన్ని సీలు మైనస్ అంటే ఈ 4-5 రోజుల్లోని నేను చెప్పలేను. నాకు ఎన్ని సీలో మీకు కూడా అన్నే సీలు తగ్గుంటది. అసలు ఏం జరుగుతుంది గురించి, ఏం అవుతుంది చెప్పండి, మీ ఒపీనియన్ మూడు మాటల్లో క్విక్గా చెప్పండి. క్విక్గా నాకేమనిపిస్తుంది అంటే, ఈ టారిఫ్స్ పెంచడం అనేది ఎవరికి మంచిది కాదు, కాకపోతే నెగోషియేషన్ టూల్ కింద ట్రంప్ చేస్తున్నాడు. మరి ఎవరికి మంచిది కాకపోతే ఎందుకు టారిఫ్ ఎంత పెంచుతున్నాడు చెప్పండి. అదే అతను ఏంటంటే షార్ట్ టర్మ్ చూసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. షార్ట్ టర్మ్ లో ఏదో ఒకటి నెగోషియేషన్ చేసి కొంత మటుకు అవతల దేశాల నుంచి ఎక్కువ, అంటే మన దగ్గర నుంచి ఎక్కువ గూడ్స్ వెళ్ళేటట్టుగా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే గూడ్స్ తగ్గించేటట్టుగా ట్రై చేస్తాను. ఎలాగవుతుంది ఇప్పుడు ఆల్రెడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి బియ్యం తెచ్చుకున్నాను అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు బియ్యం రాత్రి అమెరికాలో ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? రావు. కానీ మనకి అందుకనే నీకు గమనిస్తే ఒకటి చెప్పాడు ఫార్మర్స్ కి, పేట్రియాట్ ఫార్మర్స్ మీరంతా రెడీగా ఉండండి, మనం ఏది లోకల్ కే మనం అమ్ముకోవాలి అని చెప్పి. అది కరెక్టే, ఇది కరెక్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి అల్యూమినియం తెప్పించుకుంటున్నాం అనుకుందాం, అల్యూమినియం రాత్రి టారిఫ్ వేసేస్తే మనకి కౌంటర్ అల్యూమినియం ఉండాలి కదా. అది ఉండక్కర్లేదు, మనం ఎక్కువ ధర ఇవ్వచ్చు ఇనిషియల్ గా, కానీ లాంగ్ టర్మ్ రిలయబిలిటీ, సెల్ఫ్ రిలయన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి అంటే లోకల్ గా ప్రొడక్షన్ పెంచడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మన దగ్గర నుంచి సామాన్లు ఎవరైనా తీసుకోవట్లేదు అనుకో, అంటే ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతున్న కార్లు కానీ అవి కానీ వాటి మీద అధిక సుంకాలు విధిస్తూ అక్కడి నుంచి వచ్చే వాటికి తక్కువ ఉన్నాయనుకో, అది ఈక్వలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బై ద వే ట్రంప్ కి ఈయనకి ఏదో పర్సనల్ గొడవ ఉంది. బై ద వే ట్రంప్ నాకే ప్రెసిడెంట్ కాదు, మీకు కూడా ప్రెసిడెంటే, మర్చిపోతుంది. ఓకేనా? అయ్యో నాకు ప్రెసిడెంట్ అంటే ఆంధ్రాలో ఎలాగంటారు అంటే టీడీపీలో ఓన్లీ సిబిఎన్ సీఎం అని, వైసీపీలోని జగన్ సీఎం అని. అలా కాదు, స్టేట్ మొత్తం ఒకటే. అలా మీకు ట్రంప్ నచ్చినా నచ్చపోయినా మీ ప్రెసిడెంట్ కూడా ట్రంపే. అది సో ఇప్పుడు ఇలా అతలాకుతలం. ఇవాళ కెనడాతో 20% టారిఫ్, చైనా ఏదో మాట్లాడిందని 10 అన్నది 20 చేస్తాడు, మళ్ళీ మాట్లాడితే 40 చేస్తారని భయపడుతున్నాడు. సో ఇది ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే పోనీ అమెరికా మార్కెట్ ఓకే. మీరు ఇండియా మార్కెట్ చూసారా? ఇండియా మార్కెట్ చూస్తే రక్తం కారిపోతుంది. మరి చాలా 12% డిస్ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందంట. ఇవన్నీ ఏంది గురించి? నాకేమనిపిస్తుంది అంటే టెంపరీగా చాలా రక్తపాతం జరిగిన ఒక 3-4 months లోపల అగ్రిమెంట్స్ అన్ని అయిపోతాయి కనుక, అంటే ఎంతో కొంత ఒకళ్ళు కొంత ఒక మిట్టి ఎక్కుతారు, కొంత ఒక మిట్టి తగ్గుతారు. లాంగ్ టర్మ్ లో మనోడు తగ్గినట్టు కనిపిస్తున్నాడు మీకు? అంటే కొన్ని అంటే అనుకోని కండిషన్స్ వస్తాయి కదా, మనము ఒకటి అనుకొని పెంచుతాం, కానీ ఇన్ ది ఎండ్ అరే ఎగ్స్ ధరలు పెరిగిపోయినాయి విపరీతంగా, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిందని మనకు అనిపించింది అనుకో, ఇమీడియట్ గా మళ్ళా మా ఫీడ్బ్యాక్ ని బట్టి అంటే కొత్త డేటా వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం మారాలి కదా. మారలేదనుకో ఎవరికి నష్టం ఎవరికి అనేది తర్వాత, ముందు మనకు దానికి తగ్గట్టుగా కొత్త ఇది చేసుకొని వెళ్ళాలి. కెనడా మీద 25% వేస్తే వెంటనే జస్టిన్ ట్రూడో ఆయనకి దొరికిందే ఛాన్స్, రేపో మాపో పోతాడు పవర్లోనే అని అనుకుంటే ఆయనకి ఈయన బలం ఇచ్చినట్టున్నాడు. మొత్తం కెనడా అంతా ఆయన వెనకాల సాలిడ్గా జై ట్రూడో జై కెనడా అని మొదలెట్టారు. 25% వేసాడు. మెక్సికో తల్లి కొంచెం
కొంచెం మెల్లగా మేము అప్పుడే వేయం, కానీ ఈ వారంలోగా ఇది వేస్తామని ఆవిడ చెప్పింది. సో అమెరికాకి అవకాడోస్ కానీ లేకపోతే చాలా ఫుడ్ ప్రోడక్ట్స్ మెక్సికో నుంచి వస్తాయి. ఆ 25% వాళ్ళు కూడా విధించేస్తే ప్రస్తుతానికి మనకేం లేదు, కానీ సూపర్ మార్కెట్కి వెళ్తే నెక్స్ట్ వీక్ అమెరికాలో ఉన్న అందరూ ఈ వారంలో అన్ని కొనుక్కోండి. ఎస్పెషల్లీ కార్లు మనం కొనలేము. ఎస్యూవీలు. కానీ ఇవాళ నేను ట్రంప్ స్టేట్మెంట్ అయితే విన్నాను. ఆయన ఏమంటాడంటే, మీరు కెనడాలోని కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ పంపించే బదులు అదే కెనడాలో ఫ్యాక్టరీ అమెరికాలో ఒక ఫ్యాక్టరీ పెట్టేయండి, అప్పుడు మీకు టారిఫ్ ఉండదు అని. సో ఈయన ఉద్దేశం ఏంటంటే, అంటే ఆ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను గురించి, కెనడా ఒక కంపెనీ, కార్ కంపెనీకి ఆయన ఏమన్నాడంటే, మీరు అలాగా కెనడాలో చేస్తున్నారు, అదే ఫ్యాక్టరీ మీరు అమెరికాలో పెట్టేసి అదే కార్ మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తే మీకు ఆ 25% టారిఫ్ ఉండదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అదా ఆయన లాజిక్. మేక్ ఇన్ అమెరికా. మేక్ ఇన్ అమెరికా ఒకటి, కానీ దానివల్ల అంటే కంపెనీస్ ఎందుకు అక్కడికి వెళ్ళాయి అంటే, ఇక్కడ చేస్తే నీకు తెలుసు కదా ట్యాక్స్ లో, ఇక్కడ ఇన్సూరెన్స్ ఇవ్వాలి జనాలకి, కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ ఉంటాయి. కెనడాలో కూడా అంతే కదా. కానీ దే ఫౌండ్ దట్ కెనడా మైట్ బి చీపర్ దాన్ హియర్. ఓవరాల్ ఇట్ ఇస్ నాట్ లాజికల్ కదా. ఇప్పుడు మెక్సికోలో చాలా చేస్తారు మనకి. ఇప్పుడు చైనా కూడా ఇప్పుడు మెక్సికోకి మూవ్ చేస్తుంది చాలా ప్రొడక్షన్. ఎందుకంటే అక్కడ చాలా చీపు, లేబర్ బాగా ఈజీగా దొరుకుతుంది కాబట్టి మనము అక్కడ చేయించుకొని రావటం మేక్స్ మోర్ సెన్స్. సో నా రక్త కన్నీళ్ళు ఆగుతాయి అంటారా కొన్ని రోజుల్లో? అంటే టెంపరీగా అయితే మాత్రం కొంచెం రక్త కన్నీరు ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ అంటే 6 months ఆఫ్టర్వర్డ్స్ ఇట్ షుడ్ బి. వాడేదో సినిమాలు అయితే అలవాటు అయిపోతుంది. బట్ టెస్లా మాత్రం కరెక్ట్గా ఏ టైంకి అమ్మానంటే హైయెస్ట్లో అమ్మాను గురించి. నా టెస్లా చెప్పాను కదా, ట్రంప్ వచ్చే ముందే నేను క్యాల్కులేట్ చేసి కొనిసాను. అందులో సగం ట్రంప్ వచ్చి నెక్స్ట్ రోజు అమ్మేశాను. ఆ తర్వాత విపరీతంగా అమ్మేశాను కాబట్టి టెస్లా రక్త కన్నీరు అయితే ఆగింది. టెస్లా రక్త కన్నీరు తగ్గింది. వెరీ గుడ్. కానీ ఓపెన్ చేస్తాను అకౌంట్, భయం వేస్తుంది గురించి. అంటే ఇండియా డబ్బుల్లోని 10 కోట్ల మైనస్ అంటే నేను చెప్పను ఎంతో, అసలు చాలా పెద్ద అమౌంట్లో మైనస్లో ఉన్నాయి. ఎలా తట్టుకుంటాం చెప్పండి అది? అంటే ఇది టెంపరీ. మనం ఏమంటే ఏ రోజుకి ఆ రోజు పేపర్ లాస్, బేసిక్ పేపర్ లాస్ కాబట్టి కొద్దిగా ధైర్యంగా ఉండి నెక్స్ట్ 6 months లో నాకేం లోన్ ఇవ్వచ్చు కదా, కొనుక్కుంటాను ఇప్పుడు ఈ తక్కువ మార్కెట్లో. బాబు నేనే లోన్కి వెళ్తున్నాను, అందరం లోన్కి వెళ్తున్నాం. కానీ గ్రేట్ కదా గురించి, ఇంత పెద్ద లాస్ అయినా మనం నవ్వుకుంటూ మాట్లాడగలుగుతున్నాం అంటే అది దట్స్ అ గ్రేట్ సైన్. సో భారతదేశం మార్కెట్ మీరు చూసారంటే, నేను ఇండియా మార్కెట్ అంత ట్రేడ్ చేయను. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, ఇండియా మార్కెట్ కూడా కొంచెం బేసిక్స్ తెలుసుకుందాము, ట్రేడ్ చేద్దామని ఏదో paisavidya.com అని ఒక వెబ్సైట్ ఉంది. ఆయన ఎవరో తిరుపతి ఆయన దగ్గర బేసిక్స్ నేర్చుకుంటున్నా. సో బేసిక్గా నేర్చుకొని ఇంకా అక్కడ అంటే బాగా కరెక్షన్ అయిపోయింది కాబట్టి గుడ్ టైం టు ఇన్వెస్ట్ ఏమో అని. కానీ ప్రాక్టికల్ కాదేమో ఇండియా మార్కెట్లో ట్రేడ్ చేయడం. ఎప్పుడైనా నువ్వు చేద్దాం అనుకుంటే ఈటీఎఫ్స్ కానీ ఏదైనా అలాంటి ఇండెక్స్ ఫండ్స్ కానీ తీసుకొని, మ్యూచువల్ ఫండ్స్ అంటే అది యావరేజ్ చేసుకునేటట్టు వెళ్ళిపో 6 pack. అంటే ఎవ్రీ మంత్ ఒక $10,000, $5,000, $2,000 $10,000 అలా వేసి అంటున్నారు అందరూ మీలాగా ఉన్న. అంటే ఎంత మనం అనుకుంటే అంత చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి నుంచి ఒక 1 year పాటు పడుతూ వెళ్ళింది అనుకో మార్కెట్, అయినా కానీ నువ్వు ఎవ్రీ మంత్ నువ్వు పలానా టైంలో చేసావంటే డాలర్ కాస్ట్ యావరేజింగ్ అయిపోతుంది కదా. సో యూ విల్ నాట్, నీకు లాస్ ఉండదు. యావరేజ్ ప్రైస్ మీద నువ్వు కొంటావు, అండ్ మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు గుంపుగా కొంటున్నావు. నువ్వు ఆర్ నాట్ బయింగ్ వన్ స్టాక్ కాబట్టి ఆ ఇండివిజువల్ స్టాక్ ఫ్లక్చువేషన్స్ ఏం తెలియదు కదా. గోల్డ్ అయితే ఇప్పుడు చూసాను వచ్చే ముందు జిమ్కి 3,000 దాటలేదు, ఇంకా 3,000 అంటే అవున్స్, ఇంకా 29-25 దగ్గరే ఉంది. దట్స్ ఆల్సో గుడ్. అంటే గుడ్ అనట్లే, ఒక ఇప్పుడే భారత రూపాయి చూశాను వచ్చే ముందు 87.22 ఉంది. ఆల్మోస్ట్ లైఫ్ టైం లో అనుకుంటా. సో రూపీ ఈ ఘర్షణలో 90 అయిపోయినా ఆశ్చర్యపడిపోకలేదేమో అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది? 90 టచ్ చేయడానికి ఛాన్స్ ఉందా? as long as ఈ ఇంట్రెస్ట్ రేట్ హై ఎన్విరాన్మెంట్ ఉందనుకో, డాలర్ స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. ఎందుకంటే డాలర్ లో పెట్టుకున్నా గానీ నీకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఈయన తగ్గిస్తాడా హౌసింగ్ మన పర్సెంటేజ్ APR? అది అన్లెస్ అండ్ అంటిల్ ఇన్ఫ్లేషన్ తగ్గితే తప్ప ఫెడ్ రిజర్వ్ ఇంట్రెస్ట్ తగ్గించదు. కానీ ఫెడ్ రిజర్వ్ ఒక హాఫ్ పాయింట్ కదా, ఒక హాఫ్ పాయింట్ తగ్గిస్తే కొంచెం మార్కెట్ ఓరట వస్తుంది కదా. వస్తుంది, కానీ అలా చేయడానికి వీలు లేకుండా మనోడు టారిఫ్స్ పెంచాడు. అందువల్ల దాని ఎఫెక్ట్ ఏంటి, అదన్నీ కన్స్యూమర్ ప్రైసెస్ మీద ఎలాగ ఇంపాక్ట్ చేస్తుంది అనేది వచ్చేదాకా రీడింగ్. ఐ డోంట్ థింక్ ఫెడరల్ రిజర్వ్ పెంచుతుంది. సో ఇండియా మీద అక్రాస్ ద బోర్డ్ టారిఫ్స్ వేయలేదు, ఓన్లీ రెగ్యులర్ వరల్డ్ అంతా ఇసిన అల్యూమినియం స్టీల్ టారిఫే. మరి ఇండియా మార్కెట్ ఎందుకు అంత క్రాష్ అయిపోయింది? అంటే దట్స్ బికాస్ అందరికి డబ్బులు కావాల్సి వస్తే దే విల్ పుల్ అవుట్ కదా, విత్డ్రా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్జిన్ కాల్స్ వచ్చాయనుకో, అక్కడి నుంచి ఎక్కడ మనీ ఉంటే అక్కడి నుంచి విత్డ్రా చేస్తారు కదా. దట్స్ ఓన్లీ థింగ్. సో ఇప్పుడు ఈ మొత్తం మార్కెట్ ఎకనామిక్ కండిషన్స్ లో భారతదేశం
గ్రోత్ రేట్ అయితే చైనా కన్నా ఎక్కువ ఉంది ప్రస్తుతానికి. ఇట్స్ డూయింగ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. కానీ అతలాకుతలం మార్కెట్లోని ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియాది ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే ఇంటర్నల్ గ్రోత్ అయితే అలాగే ఉంటుంది 6 ప్యాక్, దాన్ని ఏమీ మారదని నా గట్టి అభిప్రాయం. ఎందుకంటే ఈవెన్ దో మన ట్రేడ్ వీటి మీద పెద్ద టారిఫ్స్ ఏం పెట్టలేదు కాబట్టి కరెంట్లీ ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఆ అల్యూమినియం కానీ ఏది ఓవరాల్ స్టీల్ కానీ వాటి మీద పెట్టినవి ఐ డోంట్ థింక్ దట్ విల్ ఇంపాక్ట్ దట్ మచ్ అని. అంటే ప్లస్ వాళ్ళు కూడా కొన్ని అమెరికన్ ప్రొడక్ట్స్ మీద నేను టెస్లా 70% అనుకున్నాను, ఎవరో అంటున్నారు 15% అని అంటున్నారు, నాకు తెలియదు. టారిఫ్స్ లగ్జరీ కార్ సెక్టర్లోని టెస్లాకి 15% దించారట, అది కరెక్ట్గా నేను చూడాలి. కానీ కెనడా మాత్రం గట్టిగా తగులుకుంది రిటర్న్. కాకపోతే ఈ గట్టిగా తగులుకోవడంలోని కెనడా మార్కెట్ రిసెషన్లోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోను. నాకు కెనడా డేటా అంత బాగా తెలియదు, నాకు తెలిసిన కొద్ది డేటా బట్టి మాత్రం ఇది ఇలాగానే చేసుకుంటే ఏంటంటారు, అ నై ఫర్ ద ఐ మేక్స్ ద వరల్డ్ బ్లైండ్ అని ఇద్దరు కన్ను పొడుచుకొని ఇద్దరు గుడ్ అయిపోతారో లేదో నాకు తెలియదు. కాకపోతే నాకు ఒకటి మాత్రం తెలుసు, అమెరికా అయితే సర్వైవ్ అవ్వగలదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని విధాల అన్ని ఇండిసెస్లోనే అమెరికా మచ్ బెటర్ ఉంది కాబట్టి. ఎస్, కన్స్యూమర్స్ అందరికీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం కదా, 2 వారాల తర్వాత మేము ఇప్పుడు వెళ్తే గ్రోసరీ స్టోర్కి అన్నీ డబల్ అవుతాయి తెలియదు, కనీసం అవకాడోస్ ఇలాంటివన్నీ పెరగాలి కదా. అవకాడో తిందాం, అవకాడో తిన్న మనిషి కాన్ తిందాం, బనానాస్ తిందాం. ఐడోహో పొటాటోస్ ఉన్నాయి, రోజు మా ఇంట్లో బంగాళదుంప కూర. ఎందుకంటే ఐడోహో పొటాటోస్ ఎక్కడి నుంచి రావు, అమెరికాలోంచి వస్తాయి కాబట్టి. మీ ఇంట్లో ఏం కూర అంటే బంగాళదుంప వేపుడు, బంగాళదుంప బంగాళదుంప పులుసు, బంగాళదుంప కూర కాదు గురించి. నిజంగానే మనం కూడా కొంచెం మన ఎకానమీ సపోర్ట్ చేయాలి. ఆ దేశాల్లో ఉన్న ఫార్మర్స్ కూడా బాధపడతారు కదా, మరి మెక్సికో ఫార్మర్స్ వాళ్ళకి. అది కరెక్టే, ఫస్ట్ మనం బతకాలి, తర్వాత వేరే వాళ్ళని బతికించాలి. మనమే బతకలేకపోతే వేరే వాళ్ళని ఎలా బతికిస్తాం? మనం ప్రస్తుతానికి అంత మరీ పరిస్థితుల్లో లేం కాబట్టి అందరికీ కొంటాం. సో అయితే ఇప్పుడే స్వాతికి చెప్తాను, ఇవాళ నుంచి రోజు ఓన్లీ బంగాళదుంప, అది కూడా ఐడోహో బంగాళదుంప, అంతే కదా. ఒరిజినల్ ఇంకేం పెరుగుతాయి కాదు, లేకపోతే గ్రేప్స్ ఉంటాయి కదా, వర్జిన్ వైనరీ. సో మా ఇంట్లో కూర రేపటి నుంచి ఏంటంటే బంగాళదుంప, ద్రాక్ష పళ్ళ రసం, ఫ్లోరిడా ఆరెంజెస్. బాగుంది. సో ఇది గైస్, మొత్తానికి మార్కెట్ మాత్రం జోక్స్ అపార్ట్ అత్తలాకుతలం అయిపోయింది. పొద్దున్నుంచి మొదటిసారి నా జీవితంలోని నా స్టాక్ మార్కెట్ అకౌంట్ నేను రోజు ట్రేడ్ చేస్తాను, ఇవాళ ఓపెన్ కూడా చేయలేదు. ఇవాళ ఇప్పుడే ఈయన వచ్చి అడుగుతున్నా, మీరు ఓపెన్ చేస్తారా? నాకు ఎందుకో ధైర్యం సరిపోలేదు. కానీ మా ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే ఇవాళ విపరీతంగా పడి రికవర్ అయిందంట. కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళి అట్లీస్ట్ ఓపెన్ చేసి వస్తాను. కాకపోతే పరిస్థితి మాత్రం కొంచెం గడ్డు కాలం అందరికీ. కాకపోతే ఇంకో థాట్ ఏంటంటే, చైనాకి ఎప్పుడైతే 10+10 20% టారిఫ్లు వేసాడో పక్కాగా నెగోసియేషన్స్కి ఒక వారంలోనో 2 వారాల్లోనో అవుతాయని. యూరప్ కూడా కొత్తగా ఏం చెప్పిందంటే $870 బిలియన్ ఖర్చు పెట్టి వాళ్ళు కూడా ఆర్మ్స్ కొనుక్కుంటారంట. గురించి నాకు 2 వారాల బ్యాకే చెప్పారు. చూడు రవి, మొత్తం ఫ్రాన్స్ ఇప్పుడు అమెరికాకి ఆపోజిట్గా, ఎందుకంటే వాళ్ళ దగ్గర రఫేల్ ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళు చేసే మిరాజ్లు అన్నీ ఇవాళ చూస్తే అన్నీ పడిపోయినప్పుడు ఫ్రెంచ్ సిస్టమ్స్ మాత్రం పెరిగాయి. సో బేసిక్గా యూరోప్ 2 వీక్స్ ముందే చెప్పేసాను, కొన్ని ఉండాల్సిందే, కొన్ని డబ్బులే గురించి చెప్పారు అవి. ఎందుకంటే ఫ్రాన్స్ ఈ విషయాన్ని ముందే కనిపెట్టింది రవి. ఏంటంటే అమెరికా మీద డిపెండ్ అయితే వాడు వెళ్ళి మళ్ళా సడన్ గా శత్రువుతోటి ఏమన్నా కలిసిపోతే మన పరిస్థితి ఏంటి? కానీ ఎవరైనా మీరు ఊహించారా రష్యా అమెరికా కలిసి ఒక యాక్సెస్ అవుతాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? అంటే ఫ్రాన్స్ కూడా అలా ఊహించడానికి కారణము సూయిస్ కెనాల్ జరిగినప్పుడు 90s 60s లో సూయిస్ కెనాల్ అగ్రిమెంట్ కోసం ఫ్రాన్స్ వాళ్ళు పోరాడుతూ ఉంటే, కొట్లాడుతూ ఉంటే వీళ్ళు వెళ్ళి అక్కడ ఐసెన్హోవర్ వెళ్ళి రష్యన్ ప్రెసిడెంట్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎప్పుడైతే ఇలా బ్యాక్ కుదుర్చుకోగానే ఫ్రాన్స్ వాళ్ళు రియలైజ్ అయ్యారు, కానీ రియలైజ్ అవ్వలేదు. అంటే రియలైజ్ అయ్యి వాళ్ళ ఓన్ డిఫెన్స్ ఇండస్ట్రీని పెట్టుకొని అమెరికా సైన్యం దీనిలో ఉండొద్దు అని చెప్పారు. సో అందుకని జర్మనీలో మన సైన్యం ఉన్న అమెరికాది, ఫ్రాన్స్ లో లేదు. సో ఫ్రాన్స్ ఎప్పుడు ఇండిపెండెంట్ పాలసీని ఫాలో అయింది, కొంచెం జాగ్రత్త పడుతూనే ఉంది. అండ్ అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే మీరు ఫ్రెంచ్ పొగడకండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రీడమ్ ఫ్రైస్. కానీ ఇంకోటి ఏంటంటే అలానే కాదు, కొంత దూరదృష్టి ఉండటం ప్రపంచంలో చాలా మంచిది. సో ఇప్పుడు యూరోప్ $870 బిలియన్ ఖర్చు పెట్టుకొని వాళ్ళ మట్టుగా వాళ్ళ ఆర్మ్స్ కొనుక్కుంటారంట. అది లాంగ్ టర్మ్ ప్లాన్. $870 బిలియన్ రావడానికి వాళ్ళందరూ ఆల్మోస్ట్ డెఫిసిట్లో ఉన్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తర్వాత యుక్రెయిన్లో ఏం జరిగిందంటే ట్రంప్ బై చెప్పేశాడు. ఇవాళ నుంచి ఫారెన్ ఎయిడ్ కట్. ఈ ఫారెన్ ఎయిడ్ కట్ వల్ల 6 నెలలు వాళ్ళు, అంటే ఫారెన్ ఎయిడ్ కట్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా నుంచి బుల్లెట్స్ వెళ్ళవు, ఆర్మీ ట్యాంక్స్ వెళ్ళవు, ఆర్మీ ట్యాంక్స్కి కావాల్సిన రిపేర్లు అయితే ఆ రిపేర్లు ప్రాసెస్ వెళ్ళవు. మిలిటరీ ఎయిడ్ కట్ చేసేసాడు. మిలిటరీ ఎయిడ్ కట్ చేస్తే యూరోప్ అంది కట్ చేసేవాళ్ళే మేము చూసుకుంటామని. కాకపోతే మీరు చూస్తే అమెరికా మిలిటరీ ఎయిడ్ $65 బిలియన్, అంతేనా? కరెక్టేనా?
ఇంచుమించుగా $65 బిలియన్. యూరోప్లో 27 దేశాలు కలిసి $51 బిలియన్. ఓకే, కరెక్ట్ నెంబర్ నేను కొంచెం చూసి పెడతాను. $65 బిలియన్ అమెరికా ఆపేస్తే మేము ఇంకా 27 దేశాలు కలిసి కేవలం 51 వస్తున్నాయి. డబ్బులు ఇచ్చేస్తామని అందరూ చెప్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు? ఇంకో న్యూస్ వచ్చింది గురుజీ, ఈ జెలెన్స్కీ గడు వెళ్ళి స్టార్మర్ యూకేతోని ఒక మినరల్ అగ్రిమెంట్ తీసుకున్నాడట. అది అమెరికాకి నిన్న తెలిసిందంట. అంటే అమెరికాకి రాకముందే ఇంగ్లాండ్తోని ఒక మినరల్ డీల్ తీసుకున్నాడు. మీకు తెలిసింది అదేమైనా? ఓకే, నాకు ఆ న్యూస్ వచ్చింది, అది కొంచెం వ్యాలిడేట్ చేసి జెలెన్స్కీ గురించి వేరే వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో కంటెంట్ ఎక్కువ అయిపోయింది. కాకపోతే మాత్రం గైస్, ప్రపంచ మార్కెట్లో అల్లకల్లంలో చాలామంది సఫర్ అవుతున్నారు. నేను చెప్పాను, నేను చాలా పెద్ద మొత్తంలో నా అకౌంట్ మైనస్ అయింది. గురూజీది కూడా అంతే అయి ఉంటుంది. నాకు ఆయన ఇప్పుడు ఆయన చెప్పడం అంత లేదు, అంటే అది స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కామన్. సో అందుకని మీరు కూడా అంటే పానిక్ అవ్వకుండా కొద్దిగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ మనము అంటే గురూజీ ఇది ఎలా ఉంటుందంటే, అంటే అనకూడదు కానీ కొంతమందికి దట్ కుడ్ బి ఎవ్రీథింగ్ దే హ్యావ్. అప్పుడు పానిక్ అవ్వకుండా ఎలా ఉంటారు మనకంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఉంటాయి కాబట్టి తప్పు చేయకూడదు. కాకపోతే టైం అయితే బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా అందరూ ఉండండి. ప్రపంచం మొత్తం ఒక దేశానికే కాదు ఇది అయింది. అంటే ఇండియా మార్కెట్ని చూసి అట్లీస్ట్ అమెరికన్ మార్కెట్ అంత బ్యాడ్ లేదు. ప్లస్ అమెరికన్ మార్కెట్ తొందరగా రికవర్ అయిపోతుంది. ఎలాంటి కెలామిటీ 9/11 లాంటి కెలామిటీ, కోవిడ్ లాంటి కెలామిటీ, కోవిడ్ వచ్చినప్పుడు అన్ని మార్కెట్లు క్రాష్ అయిపోతే మీకు అమెరికన్ మార్కెట్ పెరిగింది, గుర్తుందా మీకు? నేను కోవిడ్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లే నన్ను ఇప్పుడు ఇలా బాగా బతికేస్తున్నాయి. మొత్తానికి ఇది గైస్, ప్రపంచం నిజంగా అలకల్లం. ఇది జస్ట్ థంబ్నెయిల్ కాదు. ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు యాజ్ ఏ రికార్డ్ దిస్ వీడియో అక్కడ కాంగ్రెస్కి ఆయన అడ్రస్ చేస్తున్నాడు. అంటే పార్లమెంట్కి, అంటే అమెరికాలో పార్లమెంట్ కాంగ్రెస్ అంటారు, మొత్తం జాయింట్ హౌసెస్కి. కాకపోతే ట్రంప్తో ఏంటంటే ఏమి సీక్రెట్లు పర్సనల్ ఉండవు, అన్నీ ముందే ఏ రోజుకి ఆ రోజు ఆయన అప్డేట్ ఇచ్చేస్తారు కాబట్టి అందులో కొత్త విషయాలు తెలియడానికి ఏముండవు. కాకపోతే జాగ్రత్తగా అందరూ జాగ్రత్తతో ఉండాలి. సో ప్రస్తుతానికి అయితే తట్టుకోవాలి. మేము కూడా రెడీగా, అంటే చాలా ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ విపరీతం పెరుగుతుంది గురించి దీనివల్ల, అంటే టారిఫ్స్ వల్ల కంపల్సరీగా ఇది పెరుగుతాయి కదా, ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అమెరికాలోని. కాకపోతే వీఆర్ రియలీ స్పాయిల్డ్, ఎందుకంటే అమెరికాలో వచ్చే జీతంకి మేము స్పెండ్ చేసే డబ్బులు పర్సంటేజ్ వైజ్ చాలా తక్కువ. భారతదేశంలో కానీ, యూరోప్లో కానీ, లేకపోతే సౌత్ అమెరికా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా $100 వస్తే మంచి లివింగ్కి ఆల్మోస్ట్ $100 ఖర్చు పెట్టేయాలి. అమెరికాలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే $100 వస్తే $50 బ్రహ్మాండంగా బతకొచ్చు. సో ఆ $50 ఇప్పుడు $70 అవుతుంది. అంటే పక్కోడు సఫర్ అవుతున్నాడు కదా, మనం సఫర్ అవ్వాలని కాదు. సో ఇక్కడ లోకల్ ఫార్మర్స్కి, ఇక్కడ ఉండే మిడిల్ క్లాస్కి, ఇక్కడ ఉండే లోవర్ మిడిల్ క్లాస్కి, ఇక్కడంతా వర్కింగ్ క్లాస్ అమెరికాలో కూడా ఉంటారు. వాళ్ళు పేచెక్ టు పేచెక్, జాబ్ టు జాబ్ బతికేవాళ్ళు, వాళ్ళందరికీ కష్టం అవుతుంది. ఇంకా పెట్రోల్, రష్యాకిను సౌదీ అరేబియాకి డ్రిల్ అన్నాడంట. ఆయిల్ పడిపోయింది చూసారా, ఆయిల్ క్రాష్ అయిపోయింది రేటు, ఎందుకంటే ఇష్టం వచ్చినంత సప్లై పెరిగిపోయింది కాబట్టి. ఇప్పుడు రష్యా ఒక మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టరు, రష్యా మీద శాంక్షన్స్ తీసేసి రష్యాతో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆయిల్ ఒక్కసారిగా చీప్ అయిపోయింది. సో ఇండియాకి ఎందుకో మరి ఎక్కడ చీప్ అయినా ఇండియాలో మాత్రం రేట్ అదే మెయింటైన్ అవుతుంది, అది నాకు తెలియదు కానీ. సో ఇది గడ్డు కాలంలోని వి లుక్ ఫర్ బెటర్ టైమ్స్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అమెరికా పౌరుడిగా ఈయన ఒప్పుకోపోయినా ఐ సపోర్ట్ 80% ఆఫ్ ట్రంప్స్ యాక్షన్స్. నాకు నచ్చాయి యాక్చువల్లీ. ఎలా అంటే నేటోలోని ఇంచుమించుగా 70 to 80% అమెరికానే బిల్ పే చేయాలి. యునైటెడ్ నేషన్స్లోని నాకు కరెక్ట్గా పర్సంటేజ్ తెలియవు, మోర్ దెన్ 50% అమెరికానే ఇస్తుంది. నాకు కూడా అర్థమయ్యేది కాదు, అమెరికా ఒక్కటే ఎందుకు పెట్టుకోవాలి యునైటెడ్ నేషన్స్ అంటే, ఆ ప్రపంచంలో అందరూ పెట్టుకోవాలి పర్సంటేజ్. జస్ట్ బికాజ్ మనం అంటే అమెరికా డబ్బున్న కంట్రీ కాబట్టి మిగతా వాళ్ళ మీద ఒక 2, 3, 5% ఇస్తే బాగానే ఉంటుంది. ఆ జపాన్లోని ఎయిర్ బేసెస్కి అమెరికానే, కొరియాలో బేసెస్కి అమెరికానే, జర్మనీలో బేసెస్, జర్మనీ 4th రిచెస్ట్ కంట్రీ గురించి జీడిపిలో, మనం ఎందుకు ఇవ్వాలి? జర్మనీలో బేసెస్కి అమెరికా ఎందుకు డబ్బులు పెట్టాలి మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు మీరు చెప్పండి. అంటే మనకి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత రష్యా మీదకి వెళ్ళడానికి ఈజీగా ఒక బేస్ కావాలి. అది సరే, అది ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు మనం వెస్ట్ జర్మనీలో ఉన్నప్పుడే అక్కడ బేస్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు అంటే ఈస్ట్ జర్మనీలో రష్యా వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ మీద. అందుకని నువ్వు ఎప్పుడైనా వేరే కంట్రీలో బేస్ క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఈవెన్ మాల్దీవ్స్లో కూడా మన ఇండియా బేస్ ఉంది అంటే ఆ బేస్కి మనమే పే చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి అది ఉపయోగం. బేసిక్ ఎంబసీ లాగా ఇక్కడ ఎంబసీకి ఇళ్ళే పే చేసుకోవాలి. వేరే వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి ఇది బేస్ కదా, ఫాస్ట్గా మనము కదలడానికి ఉంటుంది. సో మన
దీనికోసం చేసేది ఎప్పుడు మనమే పే చేస్తాం కదా. కానీ నేనేమంటానంటే ఇప్పుడు రామ్స్టైన్ బేస్ ఉందనుకోండి, అది నాట్ ఓన్లీ అమెరికా ఇప్పుడు జర్మనీ అంత మిలిటరీలు ఎందుకు పెట్టట్లేదు, ఎందుకంటే ఇక్కడ అమెరికన్ బేస్ ఉంది, అమెరికా వాళ్ళు నేటోలో ఉన్నారు, ఏదైనా అవసరం ఉంటుందని వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేయట్లేదు ఆర్మ్స్ మీద. కరెక్టేనా నేను చెప్పింది? కాదు, ఇనిషియల్గా కారణం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత అది నాకు తెలుసు, ఇది చేశారు. ఇప్పుడు గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఏంటంటే ఆ పద్ధతులకు అలవాటు పడిపోయాయి మీరు. ఏంటంటే డెప్ట్లో ఇంతకన్నా చేయకూడదు, మిలిటరీకి 2.5%. ఇప్పుడు నువ్వు యూరో ప్రసంగం చూసావు అంటే 2.5 నుంచి జీడిపిలో 4.5కి పెంచుదామని చూస్తున్నారు. 4.5కి వాళ్ళ ఎక్స్పెండిచర్ దీనికి మిలిటరీకి పెంచుతున్నారు ఇప్పుడు. 4.5% ఆఫ్ ద జీడిపి అంతే. అది పెంచితే చాలా 800 బిలియన్ వచ్చేస్తాయి. అది దే ఆర్ ట్రైంగ్ టు డూ విత్ ఇన్ నెక్స్ట్ 4 years అన్నమాట. 4 years లో 870 బిలియన్ వస్తాయి. అది దే విల్. మిలిటరీ ఎలాగా పెంచుకుంటారు కదా, ఆ మిలిటరీ ఆర్మ్స్ అన్ని అమెరికా నుంచి కొంటే ఇద్దరికి లాభమే, అంతే కదా. కానీ అది ఇక్కడ ఉంది రవి, ఏంటంటే ఫర్ సమ్ రీజన్ ఫ్రాన్స్కే ఇస్తారు యూరోప్ జనరల్ గా. అండ్ దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మన ఇండియా కానీ చైనా కానీ మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కి బుల్లెట్స్ కానీ అట్లాంటి వాటికి వస్తాయి. వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్టింగ్ ఇస్తారు. ఏ సిస్టమ్స్ అవి పొలగురించి మీతో కలిసి వీడియో చేయడం, నేనేమో నవ్వకూడదు, నేను ఏమున్నో తక్కువ అనుకొని యాంకర్ చీప్ పట్టుకొని ఆడాలి ఇంట్లో, కానీ నేను నవ్వుతూ ఏడలేక నవ్వుతున్నా. సో అందరూ కూడా అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ట్రై టు బై అమెరికన్ ప్రోడక్ట్స్, అంటే ఐడహో పొటాటోస్ లాగా లోకల్ టొమాటోస్, రోమా టొమాటోస్ ఆపేయండి. ప్రస్తుతానికి ఇట్లీ టొమాటోస్ మనకు అక్కర్లేదు, లోకల్ టొమాటోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ మనవేలేండి, పేరు ఆడది ఫ్రెంచ్ ఫ్రైస్ మనవే. సో ఫాస్ట్ ఫుడ్ అసలు నేను ఎంకరేజ్ చేయను కానీ జనరల్గా. సో మాత్రం మా ఇంటికి మీరు రేపు వస్తే మీకు బంగాళదుంపల కూర, బంగాళదుంపల పులుసు, బంగాళదుంపలతో డెజర్ట్ కూడా. సో ఇది గైస్, ప్రపంచ మార్కెట్లో నిజంగానే అతాళాకుతలం అయిపోయి మేము జోకులో మాట్లాడుతున్నాం, కానీ ఇది టెంపరీ అనుకుంటున్నా. టారిఫ్లు ఎక్కువ పెంచుకుంటూ ఎవరికి ఐసోలేట్ అయిపోయి అమెరికా ఒక మూలకు ఉండిపోవడం లేదు. కానీ ట్రంప్ ఏది ఆలోచించినా అడ్వైజర్తోని ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అన్నీ ఆలోచిస్తారు. ఫులిష్గా అయితే ఆలోచించట్లేదు. ప్లస్ ఇప్పుడు రష్యా అమెరికా యాక్సెస్తోని ఒక మిలిటరీ మైట్ కూడా ఇంకా అయిపోతే ప్రతి ఒక్కళ్ళు ఇంకా భయపడాల్సిందే. నచ్చినా నచ్చకపోయినా భయపడమంటే ఏదో బాంబు వేసేస్తారని కాదు, అంటే ఏమంటారు ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకోవాలి. సో అందరికీ ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరెవరికైతే ఈ కష్టకాలం ఉంటుందో అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కిందే సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్, థ్యాంక్ యూ.